హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఇన్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ మంచిగున్నారా? ఇలా మాత్రం పొద్దున్న నుంచి వెళ్ళి నా రక్తం అయితే ఉడికిపోతుంది భయ్. ఎందుకంటే మాత్రం మీకు ఒక స్క్రీన్ మీద ఒక ఫోటో వేస్తా. ఈ అమ్మాయి ఫోటో మీరు ఈ రోజు కనుక చూసినట్లయితే నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవుతుంది. ఈ అమ్మాయిని ఏం చేసినా తప్పలేదు భయ్, 100% చెప్తున్నా. ఎట్లా కొట్టినా తప్పలేదు, ఎన్ని చిత్రవదలు చేసినా కానీ తప్పలేదు. ఎందుకంటే మాత్రం 9 మంది మగవాళ్ళ ప్రాణాలు తీసుకున్నది ఈ యొక్క అమ్మాయి. పహల్గామ్ అటాక్లో 9 మంది ఈ యొక్క హిందువుల ప్రాణాలు తీసుకున్నటువంటి అమ్మాయి ఈ యొక్క అమ్మాయి. ఎందుకంటే మాత్రం తెలుసు కదా, పొద్దున నుంచి మీరు కథనాలు అయితే వింటూనే ఉన్నారు కదా, మరి నేను చెప్పడం ఎందుకు, మీకు తెలిసే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, ఈ యొక్క అమ్మాయి పాకిస్తాన్కి స్పైలా పనిచేసింది. అంటే లైక్ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం విషయాలన్నీ కూడా అక్కడ చెప్పేసింది అనమాట. ఏమైనా ట్రాప్ చేసిరు 100% తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి అంటే లైక్ వీడియోలు షూట్ చేసుకుంటా అని చెప్పేసి మనకి సీక్రెట్ ప్లేసెస్ అంటారు చాలా, మనకి లైక్ అది సెన్సిటివ్ ప్లేసెస్ అన్నిటినీ కూడా ఈ యొక్క అమ్మాయి మంచిగా నీట్గా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసి మరి పాకిస్తాన్కి అయితే పంపించడం జరిగింది. వీళ్ళను మేజర్గా చూసుకున్నట్లయితే వీళ్ళను టార్గెట్ చేయడం, ఏది వ్లాగర్స్ని టార్గెట్ చేయడం, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం, వాళ్ళు అటాకులు చేయడం, ఇటువంటి పనులు అయితే జరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే టూరిస్టుల మీద అటాక్ జరుగుతున్నాయి. అంటే లైక్ ఇప్పుడు మనకి పహల్గామ్ అటాక్ కాకుండా మనకి అంతకు ముందు సంవత్సరం జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో పుల్వామా అటాక్ ఆర్మీ బేసిస్ మీద జరిగింది. మళ్ళీ తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు జస్ట్ ఫర్ మనకి చూసుకున్నట్లయితే టూరిస్టుల మీదనే అటాక్ జరిగింది. ఎందుకు? ఈ అమ్మాయి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒక మంచి నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిందనమాట. వేరే లెవెల్. దేనికోసం అనుకుంటారు? కేవలం 5 నిమిషాల పని కోసం, మీరు ఎక్స్పెక్ట్ చేసిన పని, ఆ పని కోసమే 5 నిమిషాల పని కోసం ఈ యొక్క అమ్మాయి నెక్స్ట్ లెవెల్, ఇక వేరే లెవెల్లో ఈ అమ్మాయిని అయితే వాడుకున్నారు వాళ్ళు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇంకా మరి ఈ యొక్క అమ్మాయి వేరే లెవెల్లో అయితే పాకిస్తాన్ని పొగడడం, ఇలా చేయడం అలా చేయడం అయితే చేసిందనమాట. ఫస్ట్ కొన్ని వీడియోస్లో హిందీ మాట్లాడింది, సడన్గా ఏఐ వాయిస్ చేంజ్ చేసి డైరెక్ట్లీ ఈ యొక్క అమ్మాయి సింపుల్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయ్యింది. ఇంగ్లీష్ మొత్తం వీడియోస్ కూడా ఇంగ్లీష్. ఎందుకంటే మాత్రం వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పిందనమాట. స్పై కదా, అట్లుంటుంది మరి కథ. వేరే లెవెల్ ఇది, వేరే లెవెల్ ఇది. ఒక అమ్మాయిని ఇప్పుడు అబ్బాయిని అయితే ఎవరైనా కానీ అడుగుతారు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇదేంది కథ, నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి ప్రతి ఒక్కరితో ప్రశ్నించేందుకు అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మాయి కాబట్టి, అమ్మాయి కదా, హాయ్ ఫోన్ నుంచి అది ఇది అని చెప్పేసి ఇట్లా చూపెట్టుకున్నా అనుకో, ఫోన్ తీసుకొని ఎవరితో పట్టించుకోరు కదా, అంటే అక్కడెక్కడో తిరుగుతూ అది ఇది అని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఈ అమ్మాయి చూస్తే లిటరల్గా చెప్తున్నా వేరే లెవెల్లో చేసింది భయ్. మన సెన్సిటివ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మేజర్గా వాళ్ళకైతే షేర్ చేసింది, ఆ సంస్థలకైతే షేర్ చేసింది. వాళ్ళు మేజర్ రోల్ అయితే ప్లే చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ యొక్క అటాక్లో. నెక్స్ట్ లెవెల్ భయ్. ఎందుకంటున్నానంటే మాత్రం ఈ యొక్క అమ్మాయి చేయబట్టి ఆ నరకాన్ని చూసినాం మనం, వేరే లెవెల్లో చూసినాం. ఈ అమ్మాయిని ఏమనాలో నాకు అర్థమైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిడితేనేమో మన సెన్సిటివ్ టాపిక్ కాదు, మనకు ఆ టాపిక్ అనేది మనకి అది పోదు, మనమైతే తిట్టలేం. మనం ఎంత కంట్రోల్ చేసుకొని మాట్లాడదామన్నా కానీ నాకు నోట్లోకి ఎలా వస్తున్నాయి. మరి ఎట్లా మాట్లాడాలో నాకు అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి గురించి ఏం చెప్పాలా నేను, ఎట్లా చెప్పాలి? ఫస్ట్ లవ్ ట్రాక్, దాని తర్వాత ఈ కథలన్నీ నడిచినాయి. 100% చెప్తున్నా. ఒక సంస్థకే పెద్ద సంస్థకే ఈ అమ్మాయి డైరెక్ట్గా పోయి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లీక్ చేసిందంటే ఏమన్నా అర్థం చేసుకోడు భయ్. పెద్ద సంస్థ అంటే ఎవరు? అసీం మునీర్ తెలుసా? వాళ్ళ అన్న బిడ్డకు కొన్ని కథనాలు అయితే ఈ యొక్క అమ్మాయి చెప్పిందనమాట. ఇది గిట్లుంటుంది కదా, గట్లుంటుంది అని చెప్పేసి కొన్ని కథనాలు అయితే చెప్పింది. మరి ఆ అమ్మాయిని అయితే అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఆ అమ్మాయిని విచారణలోకి తీసుకున్నారు. మరి ఎట్లుంటుంది ఏం కదా, ఇవన్నిటినీ చేసిందని ఒప్పుకుందని చెప్పేసి ఒప్పుకున్నా అని చెప్పేసి మనమైతే కథలు అయితే విన్నాం. మరి ఆ అమ్మాయి ఎట్లా చేసింది, ఏం కథ అని చెప్పేసి మనకైతే కొన్ని ఎవిడెన్సెస్ అనేవి వస్తాయి. మరి కథలకి ఇవైతే ఉన్నాయి. మరి నార్మల్ యూట్యూబ్ వీడియో అని చెప్పేసి మనం అనుకుంటే ఒక స్పై లెవెల్లో మనకైతే పెట్టింది గట్టిగా. మరి అర్థం చేసుకోరు భయ్. మెయిన్ టార్గెట్ ఇప్పుడు ఎవరైనా కానీ ఇండియన్ వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో, సెన్సిటివ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని షూట్ చేయకండి దయచేసి. లైక్ ఇప్పుడు సెన్సిటివ్ ప్లేసెస్ అనేవి మన ఇండియాకి, మన డిఫెన్స్ మనమే కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దొంగలు ఎక్కడో ఉండరు భయ్, ఇంట్లోనే ఉంటారు, కానీ ఎవరికి దొరకరు.
ఇన్ని అది మనకి ఒక సామెత కూడా ఉంటుంది కదా, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని చెప్పేసి ఆ అమ్మాయి చేసినటువంటి కథ గిది. ఈ పంచాయతీ అయితే ఇట్లా ఉన్నది మరి కథ. నెక్స్ట్ లెవెల్లో నడుస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఈ యొక్క పంచాయతీ అనేది ఇలా పొద్దున్న నుంచి వెళ్ళి రక్తం అంతా ఉడుకుతుంది. మరి నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కాక, ఎట్లా మాట్లాడాలో అర్థం కాక ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నా. డీటెయిల్గా చెప్తున్నా కదా, నువ్వు తెలుస్తా నోట్లకెళ్ళి బూతులు వస్తున్నాయి, వేరే లెవెల్లో బూతులు వస్తున్నాయి. ఆ అమ్మాయి చేసినటువంటి పనికైతే గీసే కథలు అయితే ఉన్నాయి. వేరే లెవెల్ బై, వేరే లెవెల్. ఈ యొక్క స్పై అనేది అంటే లైక్ ఈ యొక్క అమ్మాయిని టార్గెట్ చేసుకొని ఇలా చేశారు అలా చేశారంటే మాత్రం ఫస్ట్ అమ్మాయిని టార్గెట్ చేసుకొని ఇలా చేశారు, ఇంకో విధంగా. ఈ అమ్మాయి 2 విధాలుగా మనకి లొంగిపోయి ఉండవచ్చు. ఒకటి లవ్ ట్రాక్, 2 మనీ చూపించి అలా చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే లవ్ ట్రాక్ ఒక 5 నిమిషాల దానికోసం ఎంత పంచాయతీ అంతా పెట్టింది. నెక్స్ట్ లెవెల్ పని. కామం కోసం దేశాన్నే బలిచినటువంటి ఈ యొక్క అమ్మాయిని ఏమనాలి, ఎట్లా తిట్టాలి, ఎన్ని రకాలుగా తిట్టాలి అని చెప్పేసి మీరైతే తిట్టురు కింద కామెంట్ సెక్షన్లో. వేరే లెవెల్ బై. నాకు ఇక్కడ మాట్లాడడానికి ఛాన్స్ లేదు, స్కోప్ అని ఎంత కంట్రోల్ చేసుకుని అంత కంట్రోల్ చేసుకుంటున్నా బై. మరి అట్లున్నది కథ. ఇంకా మరి ఇంకొక నెక్స్ట్ లెవెల్ థింగ్ ఏంటంటే, ఈ యొక్క వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో మీకు దయచేసి సెన్సిటివ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డ్ చేయడం ఆపండి ఇకనైనా. ఎందుకంటే మాత్రం అవే వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. సెన్సిటివ్ ప్లేసెస్ మెయిన్గా మనం చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో చాలా సెన్సిటివ్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి, చాలా రకాలైనటువంటి సెన్సిటివ్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సెన్సిటివ్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. బట్ అన్నింటినీ కూడా మీరు తనే జాగ్రత్త తీసుకోవాలి. అంతేగాని ఏమన్నా కానీ వ్లాగ్ ఇది అట్లా ఇట్లా అని చెప్పేసి పోయి షూట్ చేశారు అనుకోండి, సింపుల్గా వాళ్ళకైతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అటు వెళ్ళిపోతుంది కదా. మరి అది ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది కదా. మెయిన్గా మనకి ట్రావెల్ బ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ అనేది చూపించబోతుంది ఈ యొక్క విషయంలో. అర్థమవుతుందా? ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఇంకోసారి జరగకుండా ఉండాలంటే మాత్రం ఇక మెయిన్ ట్రావెల్ బ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ అనేవి రాబోతున్నాయి. అర్థమవుతుందా? రిస్ట్రిక్షన్ ఓన్లీ ఫర్ మన ఇండియా వరకు రిస్ట్రిక్షన్స్ అనేవి వస్తాయి. 100% చెప్తున్నా. మెయిన్గా ఈ టెంపుల్స్ని అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కొన్ని టెంపుల్స్లో వీడియోస్ అనేది షూట్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి వెళ్ళి అది కూడా ఉండదు. నేను ఇట్లా చెప్తున్నా కదా, అక్కడ ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానివైతే దీనికి ఉండదు. అర్థమవుతుందా? మరి అటువంటి పనులు అయితే పంచాయతీలు అయితే నడుస్తుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది. రామ్ మందిర్ లోపలికి ఫోన్స్ కూడా అలౌ చేయడానికి కూడా ఉండదు. కొన్ని ఇప్పుడు కొంతవరకు అయితే తీసుకోబోతున్నారు, కానీ అది కూడా ఉంటుంది. రిటర్న్గా చెప్తున్నా కదా, వేరే లెవెల్లో ఉంటుంది కథ. మరి మీకే చెప్తున్నా, అటువంటి పనులు చేయకండి. ఇప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో క్రౌడెడ్ ప్లేసెస్ మెయిన్ టార్గెట్గా చేసుకుంటారు ఇటువంటి నా కొడుకులు. క్రౌడెడ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ యూట్యూబర్ దేని మీద వీడియోస్ అనేవి చేసిండు, ఎంతమంది క్రౌడ్ ఉన్నారు, మనం ఏ విధమైనటువంటి అటాక్స్ అనేవి చేయొచ్చు, ఏ లెవెల్లో మనం అయితే దీన్ని ఒక వేరే లెవెల్కి తీసుకొని వెళ్ళొచ్చు అనేటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఎట్లా చేయొచ్చు, ఏం కథ, ఎట్లా చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టచ్చు అని చెప్పేసినటువంటి ఆలోచన ధోరణి అనేది పెరిగిపోతుంది అనమాట ఈ యొక్క వీడియోస్ వల్ల. సోషల్ మీడియా అది ఎలా చెప్పినా కానీ సోషల్ మీడియానే. అది ఎన్ని వీడియోలు మనకు అప్లోడ్ అవుతున్నాయి డైలీ మనకైతే తెలిసిపోతుంది. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మాత్రం దాన్ని స్కిప్ చేసేసాలి. ఫస్ట్ దాన్ని స్కిప్ చేసేసి వేరే దానికి వెళ్ళిపోవాలి. అర్థమైందా? అట్లా చేసుకుంటే మంచిది భయ్. ఇక మరి ఈ విధంగానే కొనసాగింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో ఒక చోటు నుండి ఒక చోటుకు పోయి వీడియోలు ఇద్దామంటేనే మనకి లైక్ పర్మిషన్ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనమాట. అర్థమైందా? అసలు పరిస్థితులు అయితే వస్తాయి. అటాక్స్ అనేవి జరగకుండా ఉండాలంటే మాత్రం అసలు పరిస్థితులు అయితే వస్తూనే ఉంటాయి. మరి నోట్ ఏమండి, ఇక్కడ ఇండియాలో కాదు, ఎనీ కంట్రీ ఎనీబడి ఎల్స్. అర్థమైందా? మరి ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే ఎతకకండి, వాటిని మీరైతే చూడకండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని మన తెలంగాణ అంటారు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. లైక్ ఇప్పుడు చెప్పొద్దు కానీ మీరు మళ్ళీ నేనే ఇంకోటి అయిపోతా. అదైతే కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, టెస్టింగ్ జరిపేటటువంటి ప్లేసెస్ కావచ్చు, ఇంకోటి ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ ప్లేస్లకు మాత్రం మీరు వెళ్ళకండి, వీడియోస్ మాత్రం షూట్ చేయకండి. 100% చెప్తున్నారు. అక్కడ జరుగుతుంది కదా అని చెప్పేసి మీరు వీడియోస్ కనుక షూట్ చేశారు అనుకోండి, మీకే చాలా ఇబ్బందులు పాలయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది భయ్. 100% చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, మనకి చెప్పొద్దు నేను ఇక్కడ, అవి మళ్ళీ నేనే స్పై అవుతా, అందుకని చెప్పేసి చెప్తలేను. కొన్ని చోట్లు ఉన్నాయి, ఆ సెన్సిటివ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సెన్సిటివ్ ప్లేసెస్లో కూడా మీరైతే వెళ్ళకండి.
ఒకవేళ వెళ్ళినా కానీ మీ కంటితో చూసి మీ మెమరీలో పెట్టుకోండి, కానీ అక్కడ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు మీరైతే తీసుకోకండి. 100% అక్కడ మిమ్మల్ని అలౌ చేయరు. ఒకవేళ అలౌ చేస్తే అది వేరే ముచ్చట. అలౌ చేయరు మ్యాక్సిమం, నాకు తెలిసినంత వరకు అక్కడ ఆ ప్లేస్లోకి మీకైతే అలౌ అనేది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకైతే అలౌ అనేది ఉండదు. ఒకవేళ కనుక ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, ఒక ప్లేస్ విడిస్ట్ చేద్దామని చెప్పేసి నువ్వు పోయి ఇలా తీసి వచ్చేటువంటి కొన్ని చెత్త పనులు అయితే చేస్తుంటాం కదా, కొన్ని తీట పనులు. మనం ఆ తీట పనులు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంట. మన తెలుగు వాళ్ళకి అది నెక్స్ట్ లెవెల్లో కావాలి. మన ప్రైమ్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పండి, నా టీవీ ఛానల్స్ మనకి న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి. అక్కడ ఎట్లుంటుందంటే వేరే లెవెల్లో అంటే అదైపోతుంది మొత్తం. అక్కడికి పోయి మొత్తం వీడియో మొత్తం కథనాన్ని అంతా చూట్ చేసి ఇట్లా చేసింది అని చెప్పేసి తెలుసుకుంటారు. అది వేరే లెవెల్లో ఉంటుంది భయ్, 100% చెప్తున్నా భయ్. వేరే లెవెల్లో పోర్ట్రేట్ చేస్తారు. టీవీ ఛానల్స్ని రోజు వేసుకుంటాం అన్న అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేటటువంటి కథనాలు ఆడు ఉన్నాయా లేవా ఎవరికి తెలియదు భయ్. నువ్వు పుకారు పుట్టిందంటే దాన్ని పట్టుకొని గీకి ఒక పుస్తకమే రాయాలి మనం. అట్లుంటుంది మరి కథ. కొన్ని నమ్మాల్సినవి ఉంటే కొన్ని నమ్మకపోయినటువంటి అవసరం అయితే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. మన తెలుగులో ఎస్పెషల్లీ మన తెలుగు మీడియా వేరే లెవెల్లో మనకి రుద్ది దాన్ని ఒక మంచి లైలా తయారయ్యడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వేరే లెవెల్ బై ఎక్కడా లేని సంత అంతా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది. 100% చెప్తున్నా. ఇక మరి ఇటువంటి కథలు అయితే ఈ అమ్మాయి అయితే చేసింది భయ్. ఈ అమ్మాయి పేరు, ఈ ఊరంతా ఇక మరి నేను చెప్పొద్దో నాకు తెలియదు. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని, వాళ్ళు చెప్తున్నారు కదా అంటే మాత్రం మన ఛానల్ ఇవ్వరకే అంతంత మాత్రాన పోతుంది. నేను ఇక్కడ ఈ పేర్లు అని వాడిని అనుకో, సింపుల్గా ఉన్న 2-3 వ్యూస్ కూడా రావు నాకు. అందుకని చెప్పేసి వాడతలేను. ఆ వీడియో రీచ్ కోసమే, అంతే. ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ కావాలి అని చెప్పేసి మాత్రమే ఈసోటి కథలు అయితే చేస్తున్నాను, అంతే. అంతకు మించేది ఏం లేదు. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ మీద టచ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యు నెక్స్ట్. బాయ్.